ప్రపంచమే నివ్వెరపోయే నగరం ముంబై నగరం. ఒకప్పుడు చాలా మంది డాన్లు ఈ నగరానికి వచ్చారు. కొందరు తుపాకీ గురిపెట్టి పాలించారు. మరికొందరు భయానక వాతావరణాన్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. కానీ ముంబైలో ఎవరిని చంపకుండా, ఎవరిపైనా దాడి చేయకుండా, తన చేతులతో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా ఉన్న ఒక డాన్ కూడా ఉన్నాడు. ఇవేవి చేయకపోయినా అతను మొత్తం ముంబై నగరాన్ని పరిపాలించాడు. అతను సముద్రం ద్వారా బంగారం, వెండి మరియు ఎలక్ట్రానిక్స్ను అక్రమ రవాణా చేసేవాడు. కాబట్టి అతన్ని అందరూ సముద్రపు రాజు అని పిలిచేవారు. మలబార్ హిల్లోని తన విలాసవంతమైన బంగ్లా బాల్కనీలో కూర్చుని సిగార్లు కాల్చి సముద్రం మొత్తం తనదే అన్నట్లుగా సముద్రంలో ప్రయాణించే ఓడలను చూస్తూ ఉండేవాడు. అతను నేరాలు చేసేవాడు, కానీ చాలా మర్యాదగా ఉండేవాడు. అతను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు ఇలాంటివి ఏవి అక్రమంగా రవాణా చేయలేదు. ఎప్పుడూ ఏ సామాన్యుణ్ణి వేధించలేదు. అతను తన జీవితంలో తన చేతులతో ఒక్క హత్య కూడా చేయలేదు. కానీ ఇప్పటికీ కరీంలాలా, వర్డ్ రాజన్ ముద్రయార్ నుంచి దావుద్ ఇబ్రహీం వరకు అతిపెద్ద గ్యాంగ్స్టర్లు మాట వినేవారు. అతని పేరు బాగా ప్రసిద్ధి చెందింది. స్మగ్లింగ్ ప్రపంచం నుంచి బాలీవుడ్ వరకు, పోలీసుల నుంచి అగ్ర రాజకీయ నాయకుల వరకు ఆయనకు ఎక్కడైనా గౌరవం ఇట్టే దొరికేది. ఆయన శైలి మరియు వ్యక్తిత్వం ఎలా ఉండేది అంటే, దివార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర మరియు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్ర, ఈ రెండు కలిపితే ఎలా ఉంటుంది? అచ్చం అలాగే ఉంటుంది. పేద రైతు కుటుంబంలో జన్మించిన ముంబై మొదటి అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ కథ ఇది. అతను 8 సంవత్సరాల వయసులో ముంబైకి వచ్చి తన తండ్రితో కలిసి పంక్చర్ షాప్ను మొదలుపెట్టాడు. కొన్నిసార్లు పోర్టర్గా కూడా పనిచేశాడు. అదే వ్యక్తి కొంతకాలం గడిచాక ముంబైకి కిరీటం లేని రాజుగా మారాడు. హాజీ మస్తాన్ అసలు పేరు మస్తాన్ హైదర్ మిర్జా. ఆయన 1926 మార్చి 1న తమిళనాడులోని కడలూరులో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి సంపాదన తక్కువ కావడం వలన మొత్తం కుటుంబం ఖర్చులను భరించడం కష్టమైంది. పేదరికం వల్ల ఇంట్లో తిండికి కూడా డబ్బులుండేవి కావు. ఈ సమస్య కారణంగా హాజీ మస్తాన్ తండ్రి బయటకు వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. 1934లో హాజీ మస్తాన్కు కేవలం 8 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన తండ్రి తనను బొంబాయికి తీసుకువెళ్లాడు. బొంబాయికి వచ్చిన తర్వాత హాజీ మస్తాన్ తండ్రి చాలా చిన్న ఉద్యోగాలు చేశాడు. వాటి వల్ల పెద్దగా డబ్బు వచ్చేది కాదు. ఆ తర్వాత ఆయన తండ్రి క్రాఫోర్డ్ మార్కెట్లో ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణాన్ని మొదలుపెట్టాడు. మస్తాన్ కూడా తన తండ్రికి పనిలో సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ దుకాణం వెనుక పెద్ద పెద్ద భవనాలుండేవి. ఆ భవనాల్లో నివసించే వ్యక్తులకు ఖరీదైన కార్లు కూడా ఉండేవి. ఈ హాజీ మస్తాన్ తన తండ్రితో కలిసి సైకిల్ మరమ్మతుల దుకాణంలో దాదాపు 10 సంవత్సరాలు గడిపాడు. ఖరీదైన కార్లు మరియు బంగ్లాల గురించి మర్చిపోండి. మస్తాన్ జీవితం ఇప్పటికీ పేదరికం అనే దురదృష్టంలో చుట్టుముట్టబడి ఉంది. అతను తన సొంత ఖర్చులను కూడా తేరుకోలేని స్థితిలో ఉన్నాడు. దాంతోపాటు గ్రామంలోని తన కుటుంబానికి డబ్బు పంపాలి. ఆ సమయంలో దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి కోసం బొంబాయికి వస్తున్నారు. ఈ బొంబాయి వలన దేశం కూడా మారుతోంది. కానీ హాజీ మస్తాన్ జీవితం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నడుస్తోంది. పేదరికంలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఈ కొద్ది సంవత్సరాల్లో మస్తాన్ ఆ చుట్టుపక్కల కొంతమంది మంచి స్నేహితులను సంపాదించుకున్నాడు. ఒకరోజు ఆ స్నేహితుల్లో ఒకరు వారితో కలిసి పోర్ట్కు రమ్మని, అక్కడ కూలీగా మారమని చెప్పారు. అక్కడ ఆదాయం ఎక్కువ. మొదట మస్తాన్ నిరాకరించాడు, కానీ తరువాత అంగీకరించాడు. దీని తర్వాత హాజీ మస్తాన్ బొంబాయి డాక్స్లో కూలీగా మారాడు. అక్కడ ప్రతిరోజు వస్తువులు లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం ఇలాంటివి అతని పని. క్రమంగా అతను ఆ పనిపై ఆసక్తి పెంచుకున్నాడు. కొంతమంది పెద్ద వ్యక్తులతో స్నేహం కూడా ఏర్పడింది. ఆ రోజుల్లో షేర్ ఖాన్ పఠాన్ అనే గుండా కూలీలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతను కూలీల నుంచి వారపు చెల్లింపులను బలవంతంగా తీసుకునేవాడు. ఎవరు చెల్లించకుండా నిరాకరించినా అతని గూండాలు వాళ్ళని తీవ్రంగా కొట్టేవాళ్లు. ఒకరోజు హాజీ మస్తాన్ షేర్ ఖాన్తో గొడవ పడాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత షేర్ ఖాన్ తన గూండాలతో కలిసి వారానికోసారి వసూలు తీసుకోవడానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు తను వేసిన లైన్లో 10 మంది కూలీలు కనిపించడం లేదు. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే మస్తాన్ మరియు అతని 10 మంది సహచరులు కలిసి షేర్ ఖాన్పై అలాగే అతని మనుషులపై దాడి చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టారు. ఏదో విధంగా షేర్ ఖాన్ అక్కడి నుంచి తప్పించుకున్న తన ప్రాణాలను కాపాడుకున్నాడు. మళ్ళీ ఎప్పుడూ కూడా అలాంటి వసూళ్లకు రాలేదు. ఈ మొత్తం సంఘటన అమితాబ్ బచ్చన్ చిత్రం దీవార్లో చిత్రీకరించబడింది. హాజీ మస్తాన్ నిర్భయమైన వ్యక్తిత్వాన్ని చూసి అక్కడ పోర్టర్లంతా అతన్ని నాయకుడిగా ఎంచుకున్నారు. ఈ సంఘటనతో హాజీ మస్తాన్ బొంబాయి డాన్గా మారే ప్రయాణం మొదలైంది. ఒకరోజు పోర్ట్లో పనిచేస్తున్నప్పుడు ఒక స్నేహితుడు అతనికి స్మగ్లింగ్ గురించి ఒక ఆలోచన చెప్పాడు. విదేశాల నుంచి వచ్చే చట్టబద్ధమైన వస్తువులను బట్టలలో దాచి అక్రమంగా రవాణా చేస్తే మొత్తం వస్తువుల ధరల్లో కొంత భాగాన్ని పొందుతామని చెప్పాడు. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన గడియారాలు, నగలు, బంగారు బిస్కెట్లు ఈ వస్తువులన్నీ భారత్లో అక్రమంగా రవాణా అయినవే. వాటిని చట్టబద్ధంగా దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధం.
వాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారీ పన్నులు విధించేది. అప్పట్లో చాలామంది ఈ స్మగ్లింగ్ నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. హజీ మస్తాన్కు ఈ స్మగ్లింగ్ ఆలోచన బాగా నచ్చింది కాబట్టి ఆ పని చేయడం ప్రారంభించాడు. ఈ వస్తువులన్నిటినీ స్మగ్లింగ్ చేసే వ్యక్తులతో కనెక్ట్ అయ్యాడు. హజ్ కోసం ఓడలో సౌదీ అరేబియాకు వెళ్లే కొంతమంది హజీలతో కూడా మస్తాన్ తన పరిచయం పెంచుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు వారు బంగారు బిస్కెట్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను భారతదేశానికి తీసుకొచ్చారు. మస్తాన్ అలాంటి వ్యక్తులతో సమన్వయం ఏర్పరచుకున్నాడు. అతను వారి అక్రమ వస్తువులను ఓడరేవు నుంచి సురక్షితంగా తీసుకువెళ్లి వారికి అందించడం ప్రారంభించాడు. ఇది క్రమంగా అతని సంపాదనను పెంచింది. ఆ టైంలోనే ఒకరోజు అతను సౌదీ అరేబియాలోనే పెద్ద బంగారం స్మగ్లర్ అయిన షేక్ మొహమ్మద్ అల్ గలీబ్ను ఓడలో కలిశాడు. అతను అరబ్ దేశాల నుంచి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసి భారతదేశంలో ఎక్కువ ధరకు అమ్మేవాడు. సరిగ్గా అదే టైంకి భారతదేశానికి వస్తున్న తన సరుకును కస్టమ్స్ అధికారులు దృష్టి నుంచి కాపాడి బొంబాయి వీధులకు తీసుకువెళ్లగల నమ్మకమైన వ్యక్తి కోసం అతను వెతుకుతున్నాడు. ఈ విషయంలో ఒకరోజు అతను హజీ మస్తాన్ను కలిశాడు. అతను మస్తాన్కి ఈ పనిని అప్పగించాడు. మస్తాన్ తెలివిగా తన సరుకును ఓడరేవు నుంచి బయటకు తీసుకొచ్చి 1-2 సార్లు తన గమ్యస్థానానికి చేర్చడంతో మహమ్మద్ అల్ గలీబ్కు హజీ మస్తాన్పై నమ్మకం పెరిగింది. మస్తాన్ను తన అక్రమ వ్యాపారంతో కలపడానికి వస్తువులను సురక్షితంగా బయటకు తీసుకువెళ్లిన ప్రతిసారి అతను మస్తాన్కి 10% వాటా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఇద్దరూ కలిసి డబ్బు సంపాదించడం మొదలైంది. ఇంతలో మస్తాన్ కూడా మొహమ్మద్ అల్ గలీబ్ నుంచి స్మగ్లింగ్ ప్రపంచంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళిద్దరికీ అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు వారి కథకు ముగింపు వచ్చింది. ఆ రోజు మొహమ్మద్ అల్ గలీబ్ సౌదీ అరేబియా నుంచి అక్రమంగా రవాణా చేసిన బంగారంతో ఓడకు చేరుకున్నప్పుడు పోలీసులు వాళ్ళిద్దరినీ అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే హజీ మస్తాన్ బంగారంతో అక్కడి నుంచి పారిపోయాడు. కానీ మొహమ్మద్ అల్ గలీబ్ మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. స్మగ్లింగ్ చేసినందుకు గాను అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 3 సంవత్సరాల తర్వాత షేక్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అతని వద్ద ఒక పిస్టల్ ఉంది. ఒక్క పైసా కూడా మిగిల్లేదు. కొన్ని రోజుల తర్వాత అతను హజీ మస్తాన్ను మళ్లీ కలిశాడు. హజీ మస్తాన్ బంగారం ఇవ్వడానికి నిరాకరిస్తాడని లేదా ఏదైనా సాకు చెప్పడానికి ప్రయత్నిస్తాడని అనుకున్నాడు. కానీ అతని అంచనా తప్పైంది. హజీ మస్తాన్ తన బంగారాన్ని అలాగే ఉంచి షేక్కు తిరిగిచ్చాడు. షేక్ దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 3 సంవత్సరాలు అంటే చాలా కాలం కదా. అంత విలువైన బంగారాన్ని చూసిన తర్వాత కూడా ఎవరైనా ఎలా ఇంత నిజాయితీగా ఉండగలరు అని అవాక్కయ్యాడు. హజీ మస్తాన్ నిజాయితీని చూసిన మొహమ్మద్ అల్ గలీబ్ చాలా సంతోషించాడు. ఈ బంగారాన్ని అమ్మి మీరు మీకోసం డబ్బు ఎందుకు సంపాదించుకోలేదు అని అడిగాడు. దీనికి హజీ మస్తాన్ నా తండ్రి విశ్వాసమే అతిపెద్ద సంపద అని దేవుడు ప్రతిదీ చూస్తాడని నాకు చెప్పాడు అని అన్నాడు. అతని నోటి నుంచి అలాంటి విషయాన్ని విన్న మొహమ్మద్ అల్ గలీబ్ ఎంతగానో సంతోషపడ్డాడు. దాంతో ఆ పెట్టెలో బంగారంలో సగం హజీకిచ్చి అతన్ని తన వ్యాపారంలో 50% భాగస్వామిగా చేసుకున్నాడు. ఇక్కడి నుంచి హజీ మస్తాన్ అనే సూర్యుడు ముంబై భూగర్భంలోంచి ఉదయించాడు. తరువాత కొన్ని సంవత్సరాల్లోని హజీ మస్తాన్ పేరు బొంబాయి వీధుల్లో ప్రతిధ్వనించింది. వీధుల్లో పంక్చర్లు మరమ్మతులు చేసి పోర్టర్గా పనిచేసే ఆ బాలుడు ఇప్పుడు స్మగ్లింగ్ ప్రపంచంలో ఎంతగానో పేరు పొందాడు. ప్రజలు అతన్ని మస్తాన్ భాయ్ అని గౌరవించడం మొదలైంది. ఆ సమయంలో బొంబాయిలో వేరే నేరస్తులు లేరని కాదు, కానీ వారికి హజీ మస్తాన్ లాంటి గుణం లేదు. అతనికి స్మగ్లింగ్ వ్యాపారం మాత్రమే కాకుండా నీతిని కాపాడే విధంగా కూడా తెలుసు. అతను ఒకసారి ఎవరికైనా మాటిస్తే దాన్ని ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదు. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే తుపాకీ గురిపెట్టి ఏదైనా పని పూర్తి చేయడం కంటే ప్రేమగా మాట్లాడి పనులు చేయించుకోవడం హజీ మస్తాన్ అలవాటు. ఇతర గ్యాంగ్స్టర్లు రక్తం మరియు బీభత్సంతో మాత్రమే భయాన్ని పుట్టిస్తారు. కానీ మస్తాన్ మాత్రం సామాన్య ప్రజలకు హాని కలిగించకుండా తనదైన రీతిలో అండర్ వరల్డ్ ప్రపంచంలో ఒక ఆట ఆడుకున్నాడు. 1956వ సంవత్సరంలో హజీ మస్తాన్ డామన్ డాన్ బకియా సుకూర్ నారాయణ్ను కలిశాడు. అతని సోదరుడు రాజ్ నారాయణ్తో పాటు బకియా ముంబై నుంచి డామన్ వరకు స్మగ్లింగ్ ప్రపంచానికి కిరీటం లేని రాజు. అందువల్ల హజీ మస్తాన్ బకియా సోదరులతో స్నేహం చేశాడు. వారి ద్వారా తన సొంత నెట్వర్క్ను విస్తరించుకున్నాడు. దుబాయ్ నుంచి వచ్చే స్మగ్లింగ్ వస్తువులు డమన్లో దిగేవి. అదే సమయంలో ఆడెన్ నుంచి వచ్చే వస్తువులు బొంబాయి ఓడరేవులో దిగేవి. వస్తువులు బాకియా సోదరులకు చెందినవి, కానీ దాన్ని పర్యవేక్షించే బాధ్యత మస్తాన్ చేతుల్లో ఉండేది. అందువల్ల కొంతమంది అతన్ని బకియా శిష్యుడిగా భావించారు. కానీ కొద్ది సమయంలోనే ఈ శిష్యుడు వాళ్ళకి సమానంగా ఎదిగాడు. బకియా సోదరుల్లో ఒకరైన రాజన్ నారాయణ్ బకియా మరణించాడు. ఆ తర్వాత సూర్యనారాయణ్ బకియా ఒంటరిగా మిగిలిపోయాడు. అంత పెద్ద స్మగ్లింగ్ లైన్ను ఒంటరిగా నిర్వహించడం అతనికి కష్టంగా మారింది. అందువల్ల అతను హజీ మస్తాన్ను తన వ్యాపార భాగస్వామిగా చేసుకున్నాడు. డామన్ ఓడరేవు స్వయంగా నిర్వహించాలని నిర్ణయించాడు. బొంబాయి ఓడరేవును మస్తాన్కు అప్పగించాడు. ఆ సమయంలో మరో 2 వ్యక్తులు బొంబాయిలో బలమైన ప్రభావాన్ని కలిగి ఉన్నారు. వాళ్లలో ఒకరు వరదరాజన్ ముదలియార్ అలియాస్ వరదబాయ్, మరొకరు పఠాన్ల నాయకుడు కరీం లాలా. బొంబాయిలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే డబ్బు మాత్రమే సరిపోదని హజీ మస్తాన్కి బాగా తెలుసు. దీనికి కండబలం కూడా అవసరం.
కానీ అతను పోరాటంతో కాదు, ఐక్యంగా ఉంటూ బొంబాయిని పాలించాలనుకున్నాడు. కాబట్టి ఇద్దరు డాన్లతో పోరాడడానికి బదులుగా అతను వారితో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాడు. హజీ మస్తాన్ లాగే వరదరాజన్ ముదలియార్ కూడా తమిళనాడుకు చెందినవాడు. కాబట్టి వారి మొదటి సమావేశం కూడా ఒక కథ. ఒకసారి కస్టమ్ డాక్ ప్రాంతం నుంచి యాంటీనాను దొంగిలించాడనే ఆరోపణలపై వరదరాజన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ దొంగిలించబడిన వస్తువులు ఎక్కడున్నాయో అతను బయటకు చెప్పలేదు. అప్పుడే ఒక వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకుని అక్కడికొచ్చాడు. ఆ వ్యక్తి పేరు చాలా ప్రసిద్ధి చెందింది. కాబట్టి అతన్ని చూడగానే పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ వ్యక్తి నేరుగా వరదరాజ ముదియార్ వద్దకు వచ్చి తమిళంలో అతని చెవిలో గుసగుసలాడాడు. ఒక్కన్ తలైవర్. ఈ 2 పదాల అర్థం హలో చీఫ్. ఆ వ్యక్తి ఎవరో కాదు, హజీ మస్తాన్. వరదరాజన్ హజీ మస్తాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. వరదరాజన్కి యాంటీనాను పోలీసులకు తిరిగి ఇవ్వమని చెప్పాడు. దీని నుంచి మీరు చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారని నేను హామీ ఇస్తున్నానని కూడా అన్నాడు. వరద ఎలా అని అడిగాడు. బంగారు వ్యాపారంలో మీరు నా భాగస్వామి కావాలని నేను కోరుకుంటున్నానని హజీ మస్తాన్ అన్నాడు. వరద షాక్ అయి దీనివల్ల మీకు ఏం లాభం అని అడిగాడు. అప్పుడు మస్తాన్, నా పనిలో ఎవ్వరూ ఎటువంటి అడ్డంకులు సృష్టించే ధైర్యం చెయ్యరు. అలా ధైర్యం చేయకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. అందుకే మీరు వాటాదారుగా ఉండాలి అన్నాడు. ఇక్కడే ఓ కొత్త రహస్య స్నేహం ప్రారంభమైంది. దీని తర్వాత మస్తాన్ కరీంలాలాతో అలాగే వరదరాజన్తో స్నేహం ఏర్పరుచుకున్నాడు. వాళ్ళు ముగ్గురు బొంబాయి ప్రాంతాలను తమలో తాము పంచుకున్నారు. మస్తాన్ దక్షిణ బొంబాయి మరియు పశ్చిమ బొంబాయిపై నియంత్రణ కలిగి ఉండగా వరదరాజన్ మరియు కరీంలాలా సెంట్రల్ బొంబాయిపై ఆధిపత్యం చెలాయించారు. ఈ ముగ్గురు కలిసి బొంబాయిలో ఎవరూ కదిలించలేని విధంగా సాటిలేని కూటమిని ఏర్పరచుకున్నారు. తరువాత వరదరాజన్ మరణించాడు. మస్తాన్ ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానాన్ని అద్దెకు తీసుకుని అతని మృతదేహాన్ని ముంబైకి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాడు. హజీ మస్తాన్ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి భారతదేశానికి తీసుకొచ్చేవాడు. అలాగే భారతదేశం నుంచి వెండిని విదేశాలకు పంపేవాడు. అతను విదేశాలకు అక్రమంగా తరలించిన వెండి దాని స్వచ్ఛతకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. దానికి మస్తాన్కి చండీ అని పేరు కూడా పెట్టారు. ఈ విధంగా అక్రమంగా రవాణా చేయడం ద్వారా అతను కోట్లు కూడగట్టాడు. ఈ విధంగా తన చేతిలో ఎవరినీ చంపకుండా బొంబాయి యొక్క మొదటి డాన్ అయ్యాడు. ప్రపంచంలోని విలువైన వస్తువులన్నీ అతని పాదాల వద్దున్నాయి. ఒకప్పుడు పంక్చర్ షాప్లో కూర్చుని కలలుగన్న ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలు అన్నీ ఇప్పుడు అతని సొంతం. తన బంగ్లా బయట ఎప్పుడూ పేద ప్రజల గుంపుండేది. వారి విన్నపాలను వింటూ వాళ్ళకి డబ్బులిచ్చి సహాయం చేసేవాడు. హజీ మస్తాన్ అవ్వడానికో గోండానే, కానీ అతను స్వతహాగా ఓ పెద్ద మనిషి అని ప్రజలు గుర్తించారు. మలబార్ హిల్లోని తన విలాసవంతమైన బంగ్లా బాల్కనీలో కూర్చుని సిగార్లు కాలుస్తూ సముద్రం మొత్తం తనది అన్నట్టు సముద్రంలో ప్రయాణించే ఓడలను చూసేవాడు. దశాబ్దాల తర్వాత 2010లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై అనే సినిమా విడుదలైంది. ఇందులో అజయ్ దేవ్గన్ పాత్ర హజీ మస్తాన్ వ్యక్తిత్వం నుంచి ప్రేరణ పొంది తీసింది. సంపద మరియు కీర్తిని సంపాదించిన తర్వాత హజీ మస్తాన్ మద్రాస్కు చెందిన సాహాబీని వివాహం చేసుకున్నాడు. అతనికి 3 కుమార్తెలున్నారు. అతనికి సొంత కుమారుడు లేకపోవడంతో అతను సుందర్ శేఖర్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. దీని తర్వాత స్మగ్లింగ్తో పాటు హజీ మస్తాన్ రియల్ ఎస్టేట్లో కూడా తన చేతిని పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతనికి తన సహోద్యోగి యూసుఫ్ పటేల్తో వివాదం ఏర్పడింది. ఈ విషయం ఎంత దారుణంగా మారిందంటే మస్తాన్ అతన్ని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతనెప్పుడూ తుపాకీని ముట్టుకోలేదు. కాబట్టి ఆ పనిని కరీంలాలాకు అప్పగించాడు. కరీంలాలా తన 2 గూండాలను యూసుఫ్ను చంపడానికి పంపాడు. ఒకరోజు 2 గూండాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా యూసుఫ్ పటేల్పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 2 బుల్లెట్లు యూసుఫ్ పటేల్ చేతికి తగిలాయి. గూండాలు యూసుఫ్ను చంపేలోపు యూసుఫ్ అంగరక్షకులు మధ్యలోకొచ్చి తన ప్రాణాలను త్యాగం చేసి యూసుఫ్ పటేల్ ప్రాణాలను కాపాడారు. ఇది విన్న మస్తాన్ స్వయంగా యూసుఫ్ను కలవడానికి వెళ్లి అల్లాహ్ స్వయంగా బ్రతికించాలని కోరుకునే వ్యక్తిని చంపడానికి నేనెవరు అన్నాడు. అంతే, ఆ మాటతో శత్రుత్వం కాస్త మళ్లీ స్నేహంగా మారింది. హజీ మస్తాన్ బొంబాయిని పాలిస్తున్న సమయంలో బాలీవుడ్ ఊపందుకుంటున్న సమయం. ఎందరో కొత్త తారలు ప్రకాశిస్తున్నారు. సినిమా హాళ్లు హౌస్ఫుల్గా మారుతున్నాయి. వెండితెరపై ఒక మ్యాజిక్ వ్యాపించింది. ఇదంతా చూసి హజీ మస్తాన్ రంగుల సినిమా ప్రపంచానికి దూరంగా ఉండలేకపోయాడు. ఈ సినిమా ప్రేమికుడు అవ్వడానికి అండర్ వరల్డ్ రాజయ్యాడు. కానీ చిత్ర పరిశ్రమలోని పెద్ద తారలు కూడా అతని ఆకర్షణ శక్తికి ముగ్ధులు కాకుండా ఉండలేకపోయారు. అతను దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, రాజ్ కపూర్, ధర్మేంద్ర మరియు ఫిరోజ్ ఖాన్ వంటి పెద్ద నటులతో స్నేహం చేశాడు. తరువాత సలీం మరియు జావేద్ దివార్ సినిమా స్క్రిప్టులు రాసినప్పుడు అందులోని విజయ్ పాత్ర హజీ మస్తాన్ నుంచి చాలా ప్రేరణ పొందింది. చిత్రంలో వాస్తవికతను తీసుకురావడానికి అమితాబ్ బచ్చన్ స్వయంగా సలీం జావేద్తో కలిసి మస్తాన్ను అతని బంగ్లాలో కలవడానికి వెళ్లి అతన్ని గమనించేవారు. అతని నడక మరియు మాట్లాడే శైలిని లోతుగా విశ్లేషించారు. వాస్తవానికి మస్తాన్ జీవితం ముంబై డాన్గా మాత్రమే పరిమితం కాలేదు. ఒకరోజు బాలీవుడ్లో అత్యంత అందమైన నటి మధుబాలను కలిసిన తర్వాత తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. నేరస్తుడిగా ఉన్నప్పటికీ ఆమె అమాయక ముఖం
మరియు మనోహరమైన చిరునవ్వు చూసిన తర్వాత అతను ఒక సామాన్యుడిలా మధుబాలను ప్రేమించాడు. చాలా రోజులు తన భావాలను తన హృదయంలోనే దాచుకున్నాడు. తర్వాత నెమ్మదిగా మధుబాలతో స్నేహం చేశాడు. నెమ్మదిగా ఓ నమ్మకమైన వ్యక్తి ద్వారా మధుబాలకు తన ప్రేమ సందేశాన్ని పంపాడు. కానీ మధుబాల హృదయంలో హజీ మస్తాన్ పట్ల అలాంటి ఆలోచన లేదు. అందువల్ల ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడలేదు. మస్తాన్ కల నెరవేరకపోవడంతో అతను మధుబాల లాంటి పోలికలతో ఉన్న వీణా శర్మ అలియాస్ సోనాను వివాహం చేసుకున్నాడు. సోనా ముఖం చాలా వరకు మధుబాలను పోలుంటుంది. ఆమె అప్పట్లో కష్టపడుతున్న నటి. అందువల్ల వివాహం తర్వాత హజీ మస్తాన్ సోనా సినీ కెరియర్ను ప్రకాశవంతం చేయడానికి చాలా డబ్బులే ఖర్చు పెట్టాడు. కానీ ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా సోనా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా రాణించలేదు. తన భార్యను ప్రముఖ నటిగా చేయాలనే అతని కల నెరవేరలేదు. మస్తాన్ అండర్ వరల్డ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతిదీ చాలా దగ్గరగా చూశాడు. అతని జీవితంలో ప్రేమను కోల్పోవడం మాత్రమే అతిపెద్ద ఓటమి. ఆ రోజుల్లో హజీ మస్తాన్ నెట్వర్క్ చాలా బలంగా ఉండేది. స్మగ్లింగ్లో మాత్రమే కాదు, అధికారం మరియు నెట్వర్క్లో కూడా. ఒకప్పుడు సంజయ్ గాంధీకి చాలా మంచి స్నేహితురాలు అయిన నటి అమృతా సింగ్, ఆమె తల్లి రుక్సానా సుల్తానా ముంబైకి వచ్చింది. ఆమెకు ప్రత్యేకమైన అంతర్జాతీయ సబ్బు కామి అంటే చాలా ఇష్టం. కానీ ఆ సమయంలో ఈ సబ్బు భారతదేశంలో అందుబాటులో లేదు. కాబట్టి ఆమె ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఆమె తన కారు వద్దకు రాగానే కారు చుట్టూ జనసమూహం ఉండడం చూసింది. ఆమె దగ్గరగా వెళ్లి చూసేసరికి తన కారు వెనుక సీటులో కామీ సబ్బుల కుప్ప పూసుంది. హజీ మస్తాన్ తన కారు పక్కన తెల్లటి కుర్తా పైజామా, బంగారు గడియారం ధరించి నవ్వుతూ నిలబడున్నాడు. అతను వంగి రుక్సానాకు సెల్యూట్ చేసి అంతే అని అన్నాడు. నన్ను హజీ మస్తాన్ అని పిలుస్తారు అని కూడా చెప్పాడు. నెమ్మదిగా కాలం గడిచిపోయింది. హజీ మస్తాన్ వ్యాపారం చాలా వేగంగా కొత్త శిఖరాలను అందుకుంది. కానీ స్మగ్లింగ్ ఆరోపణలపై అతన్ని ఎప్పుడూ ఎవరూ అరెస్ట్ చేయలేదు. దీనికి అతిపెద్ద కారణం వ్యవస్థపై అతనికున్న పట్టు. అప్పుడప్పుడు అతను పోలీసులు మరియు కస్టమ్స్ అధికారులకు ఖరీదైన బహుమతులు అందించేవాడు. తద్వారా వాళ్లు తన నేరాల విషయంలో మౌనంగా ఉండేవాళ్లు. ఎప్పుడైనా ఒక అధికారి ఈ బహుమతులను తిరస్కరించి తన పనికి అడ్డంకిగా మారితే అతన్ని అరెస్ట్ చేసేవారు. కానీ వెంటనే హజీ మస్తాన్ అతనికి బదిలీ చేయించేవాడు. 1974లో కూడా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. మస్తాన్ నిజాయితీపరుడైన కస్టమ్స్ అధికారిని తన డబ్బుతో కొనడానికి ప్రయత్నించాడు. కానీ అధికారి ఆఫర్ను తిరస్కరించాడు. బదులుగా అతను మస్తాన్ స్మగ్లింగ్పై నిరంతరం దాడులు చేశాడు. హజీ మస్తాన్ వస్తువులు పోర్ట్కు వచ్చినప్పుడల్లా ఆ అధికారి వాటిని పోర్ట్లోనే స్వాధీనం చేసుకునేవాడు. అతను వస్తువులను పట్టుకోలేకపోతే హజీ మస్తాన్ ప్రాంతంలోకి ప్రవేశించి అక్రమ వస్తువులను కనుగొనేవాడు. దీని కారణంగా మస్తాన్ వ్యాపారంలో చాలా నష్టాలొచ్చాయి. అతను ప్రత్యక్ష ఘర్షణను ఇష్టపడలేదు. కానీ తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఆ కస్టమ్స్ అధికారిని బదిలీ చేయించాడు. బదిలీ తర్వాత ఆ అధికారి ముంబై విమానాశ్రయంలో విమానం ఎక్కినప్పుడు హజీ మస్తాన్ కూడా ఆ విమానంలో ఉన్నాడు. తెల్లటి దుస్తులు ధరించి కళ్లల్లో విజయంతో కూడిన ఓ మెరుపు, పెదవులపై చిరునవ్వుతో మస్తాన్ అతని వద్దకొచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయినప్పటికీ మస్తాన్కు అంతగా ఇంగ్లీష్ తెలియలేదు. కానీ ఆ అధికారిని ఆట పట్టించడానికి అతను ఈ ఒక్క వాక్యం చెప్పడానికి ప్రయత్నించాడు. అదే సంవత్సరం హజీ మస్తాన్ మహారాష్ట్ర మంత్రితో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ మంత్రి కోపంగా ఢిల్లీలో ధర్నా కూర్చుని హజీ మస్తాన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలని బహిరంగంగా ప్రకటించాడు. దీని తర్వాత ముంబై పోలీసులు మస్తాన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ అతన్ని జైలుకు తీసుకువెళ్లలేదు. మస్తాన్కు అలవాటైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న కొల్హాపూర్లోని ఒక విలాసవంతమైన అతిథి గృహంలో ఉంచారు. 1975లో దేశంలో పెద్ద రాజకీయ తుఫాన్ చెలరేగింది. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపారు. హజీ మస్తాన్ కూడా విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద స్మగ్లింగ్ నేరానికి జైల్లో పెట్టారు. హజీ మస్తాన్ జైలుకు వెళ్లాల్సి రావడం అదే మొదటిసారి. మొత్తంగా 18 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైల్లోనే ఆయన జయప్రకాష్ నారాయణ్ అనే వ్యక్తిని కలిశాడు. ఆయన్ను అందరూ జేపీ అని పిలుస్తారు. ఆయనకు సంపద లేదు, అధికార దాహం లేదు. అయినప్పటికీ ప్రజలు ఆయన సిగ్నల్ ప్రకారం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. జయప్రకాష్ నారాయణ వ్యక్తిత్వం ముందు తన విలాసవంతమైన జీవితం ఎంత చిన్నదో మస్తాన్ మొదటిసారి గ్రహించాడు. జేపీ వ్యక్తిత్వం మస్తాన్ మనసుని కలిచివేసింది. ఆయన జేపీని కలిసినప్పుడు జేపీ నేరాల నుంచి వైదొలిగి సాధారణ జీవితాన్ని గడపాలని సలహా ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ మాటలు ఆయనపై ఎంతగానో ప్రభావం చూపాయంటే జైలు నుంచి విడుదలైన వెంటనే స్మగ్లింగ్ ప్రపంచానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అత్యవసర పరిస్థితి విధించకముందు మస్తాన్ అనేక మంది ప్రతిపక్ష నాయకులకు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సహాయం చేశాడు. అందువల్ల దేశంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అతనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అతను మొదట హజ్కు వెళ్లి తిరిగొచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. మహారాష్ట్రకు చెందిన దళిత నాయకుడు జోగేంద్ర కవాడేతో కలిసి దళిత ముస్లిం సురక్ష మహాసంఘం అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. ముస్లింలు మరియు దళితులను సంతృప్తిపరుస్తూ రాజకీయాల్లో తన స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకున్నాడు. ఈ లక్ష్యంతో 1984లో ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ గెలవలేదు. 1990లో ఆయన తన పార్టీ పేరుని దళిత ముస్లిం మైనారిటీ మరియు
భద్రతా మహాసంఘంగా మార్చుకున్నాడు. విషాదమైన నటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు దిలీప్ కుమార్ కూడా ఆయన కోసం ప్రచారం చేశారు. కానీ అప్పటికీ ఆయన అదృష్టం మారలేదు. అండర్ వరల్డ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హజీ మస్తాన్ రాజకీయ రంగంలో ఓడిపోయాడు. రాజకీయాల్లో విజయం కోసం ఆయన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన పార్టీ ఎన్నికల్లో గెలవకపోయినా సరే నల్లధనాన్ని మాత్రం విపరీతంగా ఉపయోగించాడు. దీని తర్వాతే ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసే ధోరణి ప్రారంభమైందని నమ్ముతారు. ఆ రోజుల్లో హజీ మస్తాన్ జనాబాయి దారువాలి అనే మహిళను చాలా నమ్మేవాడు. ఆమెను అతను తన సోదరిగా భావించాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా అతను జనాబాయి సలహా తీసుకునేవాడు. 1980లో ఒకరోజు అతను జనాబాయిని తన కారులో తన ఇంటికి పిలిచి తన సమస్య గురించి చెప్పాడు. బెల్లాసిస్ రోడ్లో గుజరాత్లోని చిలియా ప్రజలు ఆక్రమించిన ఒక ఆస్తి నాకు ఉందని చెప్పాడు. నా అభ్యర్థన మేరకు కరీం తన గూండాలను వాటిని తొలగించడానికి పంపాడు. కానీ చిలియా ప్రజలు వారిని గాయపరిచి తిరిగి పంపారు. మొత్తం విన్న తర్వాత జనాబాయ్ పెన్ను మరియు కాగితం కోసం పిలిచి కాగితంపై ఒక గీత గీసి మస్తాన్ని ఇలా అడిగారు, మీరు ఈ గీతను తాకకుండా కుదించగలరా? మస్తాన్ అన్నాడు, నేను మిమ్మల్ని ఒక తీవ్రమైన విషయంపై సంప్రదించడానికి పిలిచాను. మీరు నన్ను చిక్కుల ప్రశ్నలు అడగకూడదన్నాడు. దీనిపై జనాబాయి నవ్వుతూ మళ్లీ పెన్ను తీసుకుని ఆ గీత పక్కన మరొక పెద్ద గీత గీసి, చూడండి, ఈ గీతను ఇలా తాకకుండా కుదించొచ్చు అని అన్నారు. పఠాన్లను దావుద్ ఇబ్రహీంను చంపడానికి ప్రయత్నిస్తున్నది నువ్వే అని జనాబాయ్ అతనికి వివరించింది. 2 ముఠాల మధ్య శాంతిని నెలకొల్పి వాళ్ళని ఏకం చేయండి. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు వాళ్ళు కలిసి మీ పని చేస్తారు. మస్తాన్కు ఈ ఆలోచన నచ్చింది. బొంబాయిలోని 2 శత్రు ముఠాలను తన ఇంటికి పిలిచాడు. భవిష్యత్తులో ఒకరితో ఒకరు పోరాడుకోబోమని ఖురాన్పై చెయ్యి వేసి వారి నుంచి వాగ్దానం చేయించుకున్నాడు. అప్పుడు మస్తాన్ తన ఆస్తి సమస్య గురించి వాళ్ళకి చెప్పాడు. దీని తర్వాత పఠాన్లు మరియు దావుద్ గుండాలు కలిసి చిలియా ప్రజలను ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోమని బలవంతం చేశారు. తరువాత అదే భూమిలో హజీ మస్తాన్ మస్తాన్ టవర్స్ అనే విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడు. ఇది హజీ మస్తాన్ శైలి. అతను ఎవరిపైనా బుల్లెట్లు వేయకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అతను చాలామందికి సహాయం కూడా చేశాడు. తరువాత చాలామంది గ్యాంగ్స్టర్లు అతని ఈ శైలిని స్వీకరించడానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ కూడా మస్తాన్ మార్క్ని టచ్ చేయలేకపోయారు. ఆ సమయంలో డి కంపెనీ అధిపతి దావుద్ ఇబ్రహీం కూడా మస్తాన్ కోసం పనిచేశాడు. ఆ సమయంలో అరుణ్ గవ్లీ మరియు చోటా రాజన్ వంటి మరికొందరి పేర్లు కూడా ముంబైలో పుట్టుకొచ్చాయి. కానీ దావుద్ ఇబ్రహీం మాత్రమే అండర్ వరల్డ్ కిరీటానికి నిజమైన వారసుడయ్యాడు. దావుద్ను హజీ అని, మస్తాన్ శిష్యుడు అని కూడా పిలుస్తారు. మస్తాన్ ఒకప్పుడు దావుద్ ఇబ్రహీంకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య తన అక్రమ వ్యాపారాన్ని పూర్తి చేయాలని సలహా ఇచ్చాడు. ఆ సమయంలో ప్రజలు వారి ఇళ్లలోనే ఉంటారు. కాబట్టి అతను సామాన్యుల మధ్యకు రాకపోతే పోలీసులు కూడా అతని పనికి అడ్డురారు. హజీ మస్తాన్ తన జీవితంలో సామాన్య ప్రజలకు హాని కలిగించకుండా తన వ్యాపారాన్ని ఈ విధంగా చేశాడు. దీంతోపాటు అతను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు, మద్యం మరియు ఆయుధాలను అక్రమంగా నడపలేదు. అయితే అతను ఒక పెద్ద మనిషి అయినప్పటికీ నిజానికి సంపద మరియు కీర్తిని చట్టవిరుద్ధంగా సంపాదించిన గూండా అని విస్మరించలేం. అతనికి నియంత్రణ ఉన్నంతకాలం అండర్ వరల్డ్ అతని సూత్రాలను అనుసరించింది. కానీ మారుతున్న కాలంతో అతని శక్తి క్రమంగా బలహీనపడ్డం మొదలైంది. అతని స్నేహితుడు వరదరాజన్ మరణించాడు. కరీంలాలా కూడా ముంబైలో తన వ్యాపారాన్ని ముగించాడు. హజీ మస్తాన్ బలహీనపడుతున్న కొద్దీ దావుద్ ఇబ్రహీం అండర్ వరల్డ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తరువాత అతను హజీ మస్తాన్ బాధ్యతలను స్వీకరించాడు. ఆ ముఠాను విడిచిపెట్టి తన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అతను సినిమా పరిశ్రమ నుంచి బిల్డర్ల వరకు భారీ డబ్బును వసూలు చేశాడు. ఈ డబ్బుతో అతను తన శక్తిని ఇంకా పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాల్లోనే దావూద్ అండర్ వరల్డ్ను స్వాధీనం చేసుకున్నాడు. మొత్తానికి హజీ మస్తాన్ పాలన ముగిసింది. హజీ మస్తాన్ 1994లో కన్నుమూశాడు. ఈ విధంగా ముంబై మొత్తం తన ప్రియమైన వ్యక్తిగా పిలిచిన వ్యక్తి ఆ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకే ఎక్కడ పంచర్ షాప్, ఎక్కడ అండర్ వరల్డ్ డాన్, ఏది ఎవరు ఊహించలేరు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.